నామానికి స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము అని. లోకంలో ఎక్కువ చాలా ముఖ్యం అంటే సమయము. ఈరోజు మనం సమయం ఎలా గడుపుతున్నాం వాక్యలో చూస్తున్నప్పుడు సమయమందును అసమయమందును కూడా మనము ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడాలంటే దేవుని రాజ్యం కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం మనం ఈ లోకంలో క్రైస్తవులుగా ప్రయాసపడాలి. మనం బైబిల్లో చూస్తున్నప్పుడు కొర్నేలి ఆయన ప్రతిరోజు కూడా మా దేవునికి సమయాన్ని తన కుటుంబాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇస్సాకును చూసినప్పుడు సాయంత్రం సమయం దేవునికి ఇచ్చి ఆయన పొలములో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ధ్యానంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. దావీదు రాజు కూడా ప్రతిరోజు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉంటూ 3 సార్లు స్తుతిస్తూ 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దానియేలు విషయంలో చూస్తున్నప్పుడు ముమ్మారు ఆయన దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం ఎంతగానో బిజీ ఉన్నా కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాక్యం చదువుతూ ఆయన సమయానికి ఆయనకి ఇచ్చినట్టయితే ఆ రోజంతా దీవించబడుతుంది. అంతేకాకుండా మన జీవితాలు కూడా ఆశీర్వదింపబడతాయి. ఎప్పుడైతే మనము బిజీ 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 అని చెప్పేసి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, ఆయన మందిరానికి వెళ్ళకుండా మన సొంతంలో కార్యంలో ఉన్నట్టయితే దేవుడు అంటాడు ఆ బిజీ లేకుండా మనకు చేసేసినట్లయితే మనం ఈ లోకంలో వ్యక్తులైపోతాము. మనకి ఏ ఆశోధనలు కూడా ఈ లోకంలో రాకుండా ఉండిపోతాయి. అలా కాకుండా దేవుడి విషయంలో మనం ఎప్పుడు కూడా బిజీ అని చెప్పకుండా ఆయనకు మనం మొదటి స్థానం ఇద్దాము. దేవుని మందిరానికి మొదటి స్థానం, వాక్యానికి ప్రార్థనకి మొదటి స్థానం ఇద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.